వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. అండ్ ఇప్పటిదాకా ఈ ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ డార్ సలాంలోని తాంజానియా కంట్రీలోని డార్ సలాం సిటీలోంచి ఫస్ట్ మూవీ అయితే సికిందర్ మూవీ చూడడం జరిగింది. అండ్ ఇక్కడ సినీప్లెక్స్ ఔరామాల్లో అయితే చూశాను నేను. అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే అసలు ఏఆర్ మురుగదాస్ నుంచి ఇంత వరస్ట్ మూవీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మన టాలీవుడ్కి స్పైడర్ అనేది మహేష్ బాబుకి అయితే రాడ్ ఇచ్చాడు, దానికంటే త్రిబుల్ రాడ్ అయితే ఈ సినిమాకి ఇచ్చాడు. బాలీవుడ్కి సికిందర్కి అయితే మాత్రం అసలు క్యారెక్టర్స్ కూడా అసలు యాప్టే కాలేదు. మూవీలో అయితే మొత్తం చీప్ అండ్ డంబెస్ట్ క్యారెక్టర్స్ అనిపించింది. ఎస్పెషల్ రష్మిక ఉన్నంతసేపు చాలా ఇరిటేటింగ్గానే ఉంటుంది సినిమాలు. అండ్ రష్మికకి మంచి మంచి కంబ్యాక్స్ వచ్చాయి. యానిమల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ పుష్ప మంచి సినిమాలు ఇచ్చింది. బట్ ఏదైతే సీక్వెన్స్ ఉందో వరుసగా హిట్లు వస్తున్నాయో ఈ మూవీతో బ్రేక్ అయిపోయిందని చెప్పొచ్చు రష్మికకి. అండ్ మూవీలో స్క్రీన్ మీద వచ్చినంతసేపు ఇరిటేషనే వస్తుంది. అండ్ నెక్స్ట్ చీపెస్ట్ క్యారెక్టర్ అండ్ డంపెస్ట్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో అంటే కాజల్ అగర్వాల్. ఇందులో చాలా చీప్ క్యారెక్టర్ ఇచ్చారు కాజల్ అగర్వాల్కి. అండ్ విలన్గా సత్యరాజ్ అయితే అస్సలు సెట్ కాలేదు మూవీలో. అండ్ ఇంకా ఫైట్స్ కానీ ఆ బీజిఎం కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే 2.5 hours ఉన్న మూవీ చాలా ల్యాగ్గా ఉంటుంది. అసలు ఒక మెసేజ్ ఓరియంటెడ్లా ఉంటుంది అనుకుంటాం కానీ చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది మధ్యలో. అసలు ఆ పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఇరిటేషన్ తెప్పిస్తుంది, ఇంకా చాలా ఇరిటేషన్ తెప్పించే క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు ఆ ఎంట్రీ సీనే మనకి ఫ్లైట్లో అసలు అంతగా అనిపించదు. సో చెప్పంటే ఏఆర్ మురుగదాస్ టైం అయితే అయిపోయిందని చెప్పొచ్చు. మంచి విజయ్ తోటి తమిళ్లో మంచి ఇదున్న డైరెక్టర్ ఇక బాలీవుడ్కి వెళ్ళి తీద్దామంటే మనకి జవాన్కి షారూఖ్ ఖాన్ సినిమా జవాన్ ఎటువంటి హిట్ ఇచ్చాడో అట్లనే సల్మాన్ ఖాన్కి ఒక తమిళ డైరెక్టర్ కూడా హిట్ ఇస్తాడేమో అనుకున్నాను. బట్ ఇదైతే కంప్లీట్లీ ఫెయిల్యూర్ అనమాట. అసలు సికిందర్ అయితే మాత్రం ఈ ప్రీవియస్ సినిమా సల్మాన్ ఖాన్ కిసికా బాయి కిసికా అది బెటర్ అనిపించింది నాకు ఇంకా. సో అంత వరస్ట్ ఉంది. అసలు మామూలు రోడ్ అయితే కాదు ఈ సినిమా అయితే మాత్రం. చాలా తలనొప్పి వచ్చేసింది. ఓకే గైస్, ఇది నా ఫస్ట్ రివ్యూ మన తాంజానియాలో నుంచి. ఇంకా ఇక్కడ రిలీజ్ అయ్యే సినిమాలు గురించి అయితే ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ అలాగే లైక్ షేర్ కూడా మర్చిపోవద్దే. థ్యాంక్ యూ గైస్.